హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీజే బ్లాగ్స్ తెలుగు. నిన్న ఆల్రెడీ మనం వెళ్ళాం కానీ మంగళగిరి పానకాల స్వామి గుడి, నరసింహస్వామి గుడి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను నరసింహస్వామి గుడి వీడియో పెట్టాను. అలాగే ఈరోజు నేను పానకాల స్వామి గుడి వీడియో కూడా పెట్టానండి. చూడండి, చాలా బాగుంటుంది. మనం చూసుకున్నట్టే వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి వాతావరణం. ఇక్కడ నుంచి మనం గుడి పైకి ఎక్కాలండి, కొండపైకి ఎక్కాలి పానకాల స్వామి గుడికి. పానకాల స్వామి గుడికి వెళ్ళే రోడ్డు చాలా అంటే చాలా బాగుంటుందండి. గుడి గోపురం ఎదురే కరెక్ట్గా స్ట్రైట్గా రోడ్డు ఒకటి వచ్చిందండి. ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మన గోపురం అనేది కనపడుతుంది మీకు. అక్కడ ఒక ఆర్చీ లాగా ఉంటుంది. ఆర్చీ నుంచి లోనికి వెళ్తే కొండపైకి కిలోమీటర్న్నర ఉండిద్దండి. కొండపైకి వెళ్ళాలి మనం. కొండపైకి వెళ్ళే మార్గాన్ని ఇళ్ళ మధ్యలోంచి నిర్మించారండి ఈ రోడ్డు అనేది. ఫస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇల్లు వస్తాయండి. తర్వాత నుంచి ఇంకా కొండ మార్గం అనేది ఏర్పడుతుంది. అక్కడ నుంచి సపరేట్ రోడ్డు ఉండేదండి. ఆ రోడ్డు మీద వెళ్తే మనం దర్శనానికి వెళ్ళొచ్చు పానకాల స్వామి గుడికి. మనకి కొండపైకి వెళ్ళే రోడ్డు మార్గం కరెక్ట్గా ఆ మధ్యలో చిన్న కౌంటర్ లాగా ఉందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది మనకి. ఆ కౌంటర్ విలువలు చూసుకుంటే స్కూటీకి 10 రూపాయలు, బైక్కి 10 రూపాయలు, ఆటోకి, కారుకి, జీప్కి 50 రూపాయలు, 20 రూపాయలు అలా ఉన్నాయండి రేట్లు అనేది. కొండపైకి నేను, మా అమ్మ, మా వైఫ్ చాలా సంతోషంగా వెళ్తున్నామండి. వెళ్ళే రూట్ కూడా చాలా అందంగా ఉండిద్దండి. ఇరువైపులా చెట్లు ఉంటాయి. అలాగే మనకి మంగళగిరి మొత్తం వ్యూ అంతా కనబడుతుందండి మనకి ఆ కొండపై నుంచి చూసుకుంటే. అది మనం వచ్చేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక చేతితో డ్రైవింగ్ చేస్తే ఒక చేతితో కెమెరా పట్టుకున్నానండి, ఫోన్ అనేది పట్టుకున్నా. కొండపైకి వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతలో మా వైఫ్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేయడం మొదలెట్టారండి. ఇప్పుడు చూసుకున్నారంటే మొత్తం మనకి మంగళగిరి మొత్తం కనపడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి సిటీ అనేది మనకి ఈ కొండపై నుంచి చూస్తుంటే. అదిగోండి మన గోపురం, నరసింహస్వామి గోపురం అండి. అది లాంగ్ నుంచి కూడా చాలా బాగా కనపడుతుంది. కొండపైకి వెళ్ళేదారి చూసారా, వంపుగా చాలా బాగుంటుందండి. మనం ఇక్కడికి వచ్చామంటే ఇలా టర్నింగ్ తిరిగిన తర్వాత ఒక 2 సెకండ్లో గుడిపైకి అయితే వెళ్తామండి. వచ్చేసామండి. గుడి పక్కన కూడా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు నార్మల్ డే అయినప్పుడు కూడా క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఫైనల్గా అయితే కొండపైకి వచ్చామండి. కొండపై నుంచి వ్యూ చూసుకుంటే ఎంత బాగుందో మీరే చూడండి. మొత్తం మంగళగిరి సిటీ మొత్తం కనపడుతుంది. అలాగే మన నరసింహస్వామి గుడి కూడా కనపడుతుందండి. ఇక్కడ నుంచి ఆ గోపురం అనేది కూడా చాలా అందంగా కనపడుతుంది మాకు. అయితే ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్దామండి. దర్శనానికి వెళ్ళే రూట్ కూడా మీకు చూపిస్తాను. చాలా హడావిడిగా ఉందండి. చుట్టుపక్కల షాపులన్నీ బయట వైపు పెట్టేసినట్టున్నారు. షాపులు మొత్తం బయట వైపే ఉన్నాయండి, లోన షాపులు ఏమి లేవనుకుంటా. ఇక్కడేమో కొబ్బరికాయలు అమ్ముతున్నారండి. ఒక పక్క ఏమో ఇక్కడ జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకి ఏమన్నా కూల్ డ్రింక్స్ కానీ కావాలన్నా బయట అమ్ముతున్నారండి. ఇదిగోండి ఇటువైపు పక్క చిలక జోషం కూడా చెప్తున్నారు మనకి. లోనికి వెళ్ళే దారంతా చాలా హడావిడిగా ఉందండి. చిలక జోషం వాళ్ళు ఇక్కడ ఇప్పటి నుంచే కాదండి, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ చెప్తూనే ఉంటారు. నేను ఇప్పుడు 4-5 టైమ్స్ వచ్చానండి. 4-5 టైమ్స్ కూడా ఇక్కడ మనకి చిలక జోషం చెప్పారు. అన్న పిలుస్తున్నాడండి. ఒక పక్కన మనం వీడియో చేస్తుంటే అన్న మమ్మల్ని కూడా తీయండి అంటున్నారు. ఖచ్చితంగా అన్న అని చెప్పి వీడియో తీసిన వాళ్ళని. ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇటు పక్క గాజులవి అమ్ముతున్నారండి. లేడీస్ సంబంధించిన గాజులు అవన్నీ. ఇంకొంచెం ముందుకెళ్తే పుస్తకాలు, పూజ సామాగ్రి ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చేతికి కట్టుకునే దారాలు, పూజ చేయించుకోవడానికి సరిపడా వస్తువులు అన్నీ ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పానకం టోకెన్లు ఇస్తున్నారండి మనకి. అక్కడ పానకం టోకెన్లు ఇదివరకు లోన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే బయట ఇస్తున్నారు మనకి. పానకం టోకెన్ మొత్తం కలిపి 50 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడ 30 రూపాయలు పానకానికి నివేదన. సరే అని చెప్పి పానకం టోకెన్ తీసుకొని ముందుకు ఉన్నామండి. లైన్లు కూడా చాలా వరకు మంచిది. ఇదివరకు లైన్స్ అవి ఉండే కాదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే దర్శనం వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్స్ అనేది పెట్టేశారు మొత్తం. అయితే అలాగే వెళ్ళేదారిలో మా వైఫ్ కొబ్బరికాయ తీసుకుంటానన్నారండి.
కొబ్బరికాయ తీసుకుంటున్నాను అన్నారు. ఇదివరకు నేను నడిచే ప్లేస్లో ఇక్కడ షాప్స్ ఉండేయండి. ఈ షాప్స్ అన్నీ మనకి బయటికి పెట్టేశారు. ఇదంతా లైన్ చేసేసారండి క్రౌడ్ వల్ల. అలాగే మా వైఫ్ కొబ్బరికాయ తీసుకుంటా అన్నారు. కొబ్బరికాయ కూడా తీసుకుని కొనుక్కున్నారండి. ఇక్కడ దారిలో కొబ్బరికాయ వచ్చి చాలా అంటే చాలా రేటు చెప్తున్నారండి. 40 రూపాయలు చెప్తున్నారు ఒక కొబ్బరికాయ కూడా. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఇంటి దగ్గరే తెచ్చుకోండి, అక్కడైతే మనకు తక్కువకు అయితే వస్తాయి. ఇంకా ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. గుడి నుంచి చూడండి, విశాలంగా మన మంగళగిరి మొత్తం చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ నుంచి కెమెరాతో వీడియోలు తీయొద్దని చెప్తున్నారు మనకి ఈ సైడ్ నుంచి. సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళిందో తాపుతానని చెప్పి నేను కొంచెం ముందుగా అయితే వెళ్ళాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఫోన్లు అనేది వాడకూడదండి. ఎవరు తీసుకుంటలేదు కానీ ఫోన్లు అయితే వాడొద్దని చెప్పి మనకి చెప్తున్నారు. ఇక్కడ నుంచి అనేది వీడియో అయితే ఆగుతుందండి. సరే అని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాలంటే అక్కడ స్వయంభూగా నిలిచారంటండి అమ్మవారి గుడి దగ్గర. మనకి ఇక్కడ బాటిల్ ఇస్తున్నారండి. ఆ టోకెన్ చూపిస్తే ఇక్కడ బాటిల్ ఇచ్చి ఇక్కడ పానకం పోసి మనకి ఇస్తున్నారు బాటిల్లోది. అయితే అమ్మవారి గుడికి కొండపైకి ఎక్కాలండి. ఈ కొండపైకి మా అమ్మగారు ఎక్కలేనన్నారు. సరే అని చెప్పి నేను మా వైఫ్ వెళ్ళామండి. కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ తీసుకొని కొండపైకి వెళ్ళాం. అమ్మవారు అయితే స్వయంభూగా వెలిచారంటండి ఇక్కడ అమ్మవారు అనేది. అందుకని చెప్పి ఇక్కడ స్వయంభూ అమ్మవారు అని పిలుస్తున్నారు. ఇక్కడ అందరూ లైన్లో అంటే 10 నిమిషాల టైమే పట్టిందండి. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. లైను చిన్న లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం టైం పట్టింది. సరే అని చెప్పి లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఇటు పక్కనే వచ్చిన అమ్మవారి దర్శనానికి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి వ్యూ అయితే కనుక మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అమ్మవారి వీడియో కూడా నేను తీయలేదండి. పొద్దు అన్న తర్వాత ఇంక మనం తీయకూడదు. గుడికి మనం చేసుకోవాలి. ఇంకా నేను గుడి నుంచి దర్శనం నుంచి బయటికి రాగానే వీడియో అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్కడి నుంచి ఇంకా బాగా కనబడుతుందండి మంగళగిరి మొత్తం. సరే అని చెప్పి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము. కిందకైతే నేను వెళ్ళిపోతున్నాను దర్శనం చేసుకొని. ఆ కిందకి వెళ్ళే మెట్ల మార్గంలో ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉందండి. ఇక్కడ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదివరకు దాన్ని తాకనిచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే దానికి గేట్లు అనేది పెట్టేశారు. అప్పుడు నేను వచ్చిన తర్వాత నుంచి ఫోర్ట్ ఫైంటైన్స్ వచ్చినప్పుడు లేని రూల్స్ ఇప్పుడు చాలా వరకు పెంచారండి. అయితే క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉండడం వల్ల మనకి రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఇలాగా కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు ఎవరినైనా సరే. సరే అని చెప్పి దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళిపోతున్నాం అండి. మా వైఫ్ అన్నారు ఒక 5 నిమిషాలు కూర్చుందాం అంటే ఇక్కడ కూర్చొని వీడియో అయితే తీశాను నేను. సరే అని చెప్పి ఇంకా బయలుదేరడం మొదలెట్టామండి. నేను మా వైఫ్ బయటకు వెళ్తున్నాం. ఇంకా మనం పానకాల స్వామి గుడికి వచ్చాం కదా, ప్రసాదం తీసుకుందాం అని చెప్పి మేము వైఫ్ అనేసరికి సరే తీసుకోమన్నాను. లడ్డు వచ్చి 15 రూపాయలు, పులిహార వచ్చి 10 రూపాయలు అంట. మేము వచ్చేసరికి లడ్డూలే ఉన్నాయండి, పులిహార అయిపోయింది. సరే అని చెప్పి లడ్డూలు 2 తీసుకున్నాం. ఇక్కడ నుంచి మన బయట వ్యూ అయితే ఇలా ఉంది. వెళ్ళేటప్పుడు షాప్లో కొనుక్కుందాం అనుకుంది మా వైఫ్. ఒక బొట్టు తీసుకుందండి, కుంకుమ బొట్టు అయితే తీసుకుంది మా వైఫ్. సరే అని చెప్పి అటు నుంచి అటు అలా కిందకి వెళ్తున్నామండి.
ఇక్కడికి మనం కిందకు వచ్చిన తర్వాత గండాలయ్య స్వామివారి గుడి అని చెప్పి మెట్ల మార్గం కొండపైకి అని చెప్పి చూపిస్తున్నారండి. సరే అని చెప్పి మనం ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పి మేము ఇక్కడ ఆగిపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ పార్కింగ్ చూసుకుని చూసారండి ఎంత పెద్దగా ఉందో. కొండపైన ఇంత పెద్ద పార్కింగ్ ఉండడం కూడా చాలా ప్లస్ పాయింటేనండి. వెహికల్స్ మనకి ఇబ్బంది లేకుండా. కొండ అయితే చాలా బాగుందండి, విశాలంగా ఉంది. సరే అని చెప్పి మేము ఇంకా తిరుగు ప్రయాణం మొదలెట్టామండి కిందకైతే. మా అమ్మగారు అయితే చాలా సంతోషంగా ఉన్నారండి, గుడికి దర్శనానికి వచ్చినట్టు. అప్పటికప్పుడు అనుకొని వచ్చామండి. మా అమ్మగారు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటా.